శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్వి సతీష్ కుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి కదిరి వద్ద అయితే అరెస్ట్ చేశారు. హిందూపురం వైసీపీ ఆఫీస్ పరిశీలనకు వెళ్తున్న సతీష్ రెడ్డిని కదిరిలో అడ్డుకున్నారు పోలీసులు. స్థానిక వైసీపీ నేత పూల శ్రీనివాస్ రెడ్డి నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు కదిరి పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. చెప్పండి రసూల్, అసలు సతీష్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు పోలీసులు? గుడ్ మార్నింగ్ అమూల్య. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ప్రధానంగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిన్న హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో దూరి విధ్వంసం సృష్టించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఈ విధంగా పార్టీ కార్యాలయం పైన తీవ్రస్థాయిలో దాడి చేసి విధ్వంసం సృష్టించారనేటువంటి విధంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, అదేవిధంగానే సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, ఎందుకు ఇంత అరాచకం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు అనేటువంటి విషయాలను పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేత వేంపల్లి సతీష్ రెడ్డి ఈ రోజు హిందూపురం బయలుదేరారు. హిందూపురం వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అతన్ని కదిరి వద్దనే పోలీసులు వేంపల్లి సతీష్ రెడ్డిని అడ్డుకున్నారు. పోవడానికి వీల్లేదు, ఎందుకంటే శాంతి భద్రతలు అక్కడ వైఫల్యం చెందేటువంటి అవకాశం ఉంది, ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడికి వెళ్తే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడ గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వేంపల్లి సతీష్ రెడ్డి అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదనేటువంటి విధంగా కదిరిలోనే అడ్డుకున్నారు. కదిరిలో పూల నాగరాజు ఇంట్లో అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వేంపల్లి సతీష్ రెడ్డి పైన కూడా పోలీసులు నిఘా ఉంచారు. ఎందుకంటే ఏదైనా పోలీసులు కళ్ళు కప్పైనా ఆ హిందూపురానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ పరిశీలనకు వెళ్ళొచ్చు అనేటువంటి నేపథ్యంలోనే అక్కడ పోలీసుల నిఘా ఉంచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హిందూపురం వెళ్లేందుకు పోలీసులు అడ్డగించడంతోనే కదిరిలో వేంపల్లి సతీష్ రెడ్డి ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అనంతపురం జిల్లా నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అదేవిధంగా నాయకులు కూడా హిందూపురం వెళ్లేందుకు బయలుదేరినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆయన హిందూపురం బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ హిందూపురం ఇన్ఛార్జు, అదేవిధంగానే తాడిపత్రికి చెందినటువంటి ఫయాజ్ కూడా హిందూపురం పార్టీ కార్యాలయంలో పరిశీలించేందుకు, అదేవిధంగానే టీడీపీ శ్రేణులు చేసినటువంటి దౌర్జన్యాల పైన ఆయన అక్కడ స్పందించేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఫయాజ్ కూడా పోకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్బూల్ కూడా హిందూపురం వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ 44వ జాతీయ రహదారి కొడికొండ చెక్ పోస్ట్ వద్ద కూడా ఆయన్ని మక్బూల్ ని పోలీసులు అడ్డుకొని అక్కడ లేపాక్షి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. కాసేపు ఆయన అక్కడే ఉండి చివరకు పోలీసులు హిందూపురం వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆయన అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ హిందూపురంలో బాలకృష్ణ వస్తున్నటువంటి నేపథ్యంలో హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త దీపిక భర్త ఏదైతే వేణురెడ్డి ఉన్నారో ఆయన బాలకృష్ణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా రెచ్చిపోయి హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విచ్చలవిడిగా దాడి చేశారు. చేతికి దొరికిన వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఒక కార్పొరేట్ స్టైల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. పెద్ద మొత్తంలో అక్కడ పెద్ద ఎత్తున అక్కడ కార్యాలయంలో అదేవిధంగా ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగానే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క బొమ్మ కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం కావచ్చు, అదేవిధంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేతకు సంబంధించినటువంటి ఫోటోలు అక్కడ అన్ని కూడా చెల్లాచెదురుగా ఇష్టారాజ్యంగా పడేశారు. అదేవిధంగానే వాటిని ధ్వంసం చేశారు. ఫర్నిచర్, అదేవిధంగా కంప్యూటర్లు, ఏసీ, ఇలా మొత్తాన్ని కూడా విధ్వంసం సృష్టించడం పైన వేంపల్లి సతీష్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. నాడు వైఎస్ఆర్సీపీ నేతల పైన ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శించారు. ఈ రోజు ఎలాంటి సమాధానం చెప్తారు, ఏం చెప్తారు? ఇంత విచ్చలవిడిగా అంటే ఒక ప్రశాంతమైనటువంటి హిందూపురంలో చిన్న వ్యాఖ్యలు చేసినందుకే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన పట్టాభి ఒక బోసిడీకే అనేటువంటి విధంగా అంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వైఎస్ఆర్సీపీ
పార్టీ నాయకులు ఏది కూడా ప్రశ్నించకూడదు, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విధంగా టీడీపీ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు చిన్నపాటిగా జస్ట్ ఒకే వాడు వీడు ఎన్ని రోజులు ఇక్కడ బానిస బతుకులు బతకాలా కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆ పార్టీని ఈసారి గెలిపించుకుందాం అనేటువంటి విధంగా వేణురెడ్డి చేసిన చిన్న వ్యాఖ్యలకే ఇంత పెద్ద స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా విరుచుకుపడి విధ్వంసం సృష్టించడాన్ని ఏ విధంగా చూడాలి, దీన్ని ఏ విధంగా వారు సమాధానం చెప్తారో అనేటువంటి విధంగా కూడా వేంపల్లి సతీష్ రెడ్డి అయితే ప్రశ్నిస్తున్నారు అమూల్య. మరి రసూల్, ఇప్పుడు ఆల్రెడీ 16 మంది టీడీపీ నేతల పైన కేసులు కూడా పెట్టారని సమాచారం అందుతుంది, దీని గురించి ఏమంటారు? అయితే ఇప్పటికే హిందూపురంలో కూడా ఈ రోజు దాదాపుగా నిన్న నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న హిందూపురం పర్యటనకు వచ్చారు. దాదాపు 3 రోజులుగా అక్కడ పర్యటన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా అక్కడ లేపాక్షి ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ చిన్నపాటి ఒక వ్యాఖ్యలు వీటన్నింటి నేపథ్యంలో దాడులు జరిగినటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు చేసినటువంటి విధ్వంసం నేపథ్యంలో పట్టణాధ్యక్షుడు వెంకటేష్ తో పాటు పలువురి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువత నాయకులు అదేవిధంగానే ధనుంజయ మరికొందరి పైన కూడా అక్కడ ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఎవరిపైన కూడా కేసులు నమోదు చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తే ఎవరిపైన కేసులు నమోదు చేయకపోవడం ఏంటనేటువంటి విధంగా సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉత్తశ్రీ చరణ్ కూడా అక్కడ పోలీసులను కలిసి అదేవిధంగానే పెద్ద ఎత్తున నిన్న ఈవినింగ్ అక్కడ పెద్ద ఎత్తున 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉషశ్రీ చరణ్ మాజీ మంత్రి కూడా అక్కడ ధర్నా చేపట్టారు. హిందూపురం సమన్వయకర్త దీపిక అదేవిధంగానే వేణురెడ్డి అదేవిధంగా పార్టీ నేతలందరితో కలిసి అక్కడ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తారు, పోలీసులు మీ విధులు నిర్వర్తించాలి కదా, ఈ విధంగా ఇప్పటిదాకా ఎందుకు కేసు నమోదు చేయలేదు అనేటువంటి విధంగా కూడా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రశ్నిస్తున్నారు. అయితే కేసులు నమోదు చేస్తాం, పూర్తి విషయాలను కూడా పరిశీలిస్తాం అనేటువంటి విధంగా కూడా హిందూపురం సంబంధిత పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అమూల్య. మరి రసూల్, ఇప్పుడు సతీష్ రెడ్డి ఆఫీస్ పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు ఏదైతే అడ్డుకున్నారో దానిపైన వైసీపీ అయి ఉండొచ్చు లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎలా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా దీనిపైన సతీష్ రెడ్డితో పాటు అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు కొంతమంది వీరందరూ కూడా ఒక పార్టీ కార్యాలయం పైన ఇంత పెద్ద ఎత్తున విచక్షణ రహితంగా దాడి చేయడము ఏంటి అనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అనేటువంటి విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడు కూడా క్రమశిక్షణను ఉల్లంఘించరు, చాలా సవ్యంగా ఉండాలి, అదేవిధంగానే చాలా పేషెన్సీని కూడా కలిగి ఉండాలి, అప్పుడే మనల్ని అందరినీ కూడా ప్రజలు కూడా అభినందిస్తారు అదేవిధంగానే ఆదరిస్తారు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రోజు పెద్ద ఎత్తున ఏ విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా విచ్చలవిడిగా పెద్ద ఎత్తున వందలాది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తారు అనేటువంటి విధంగా కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ఖచ్చితంగా వీరందరి పైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి విధంగా చెప్తున్నారు అమూల్య. థ్యాంక్ యూ రసూల్. అంటే మనకు వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఇచ్చినారు సో ఎవరెవరైతే కనపడతారో స్పష్టంగా విత్ ఫేసెస్ కనపడుతున్నాయి ఇమ్మీడియట్ గా వెంటనే వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేయాలి. వాళ్ళపైన కేసు ఎక్కడ కూడా ఇట్లా హిందూపూర్ హిస్టరీలోనే జరగలేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పైన మన కార్యకర్తలు అందరూ ఉండగా వాళ్ళు వచ్చి ఇట్లా దాడి చేయడం ఫర్నిచర్స్ సిస్టమ్ అంటే చెప్పడానికి వచ్చాను. ఏముందైతే నేను ఆఫీస్ లో లేను, నేను బెంగళూరుకు వెళ్తున్నాను. విషయం తెలిసిన తర్వాత నేను రిటర్న్ వచ్చాను. అంటే ఈ రోజు నేను ఉంటే ఖచ్చితంగా నన్ను చంపేసే వాళ్ళే. కానీ ఇదంతా హిందూపురానికి మంచిది కాదు అని మేము మా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడుతున్నాం. అలాగే మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. ఆఫీస్ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే టీడీపీ వాళ్ళందరూ అటాక్ చేశారో
దాన్ని ఖండిస్తూ వేలాది మంది కార్యకర్తలతో ఈ రోజు వచ్చి వందలాది మంది కార్యకర్తలతో వచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఆయనకి మనం ఇచ్చినాం. డెఫినెట్ గా వీళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఎవరైతే ఈ ఒక్క ఆలోచన వచ్చిందో, ఈ ఒక్క దుర్మార్గానికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా కేసు కట్టి అరెస్ట్ చేయాలి. అదే విధంగా ఈ రోజు దీపికమ్మ గాని వేణురెడ్డి గారు కానీ ఆఫీస్ లో ఉందంటే వాళ్ళపైన కూడా అటాక్ చేయాలనే దృక్పథంతో వాళ్ళు వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టాలి అని పోలీస్ వాళ్ళందరికీ కూడా బాగానే మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ మేము పీస్ అండ్ లా ని రెస్టోర్ చేస్తామని చెప్పినాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ బ్లాక్ డే ఇన్ డెమోక్రసీ. అక్కడ జరిగిన వెంటనే కూడా పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చినా కూడా సైలెంట్ గా వాళ్ళు ఉండడం కూడా నిజంగా చాలా ఇది టాలరెన్స్ చేసే విషయం అయితే కాదు. ఈ రోజు కూడా ఇమీడియట్ గా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలికి వేస్తామనే ఒక ప్రామిస్ అయితే డిఎస్పీ గారు ఇచ్చినారు. ఇన్ కేస్ ఇఫ్ ద పోలీస్ ఫెయిల్స్ టు టేక్ ఎనీ యాక్షన్ అంటే డెఫినెట్ గా హిందూపూర్ లో జరిగిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన జరిగిన ఈ అటాక్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా మార్చి ఖచ్చితంగా వాళ్ళందరినీ కేసు కట్టి చర్యకి కూనుకున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయ్యా బాలకృష్ణ గారు, మిమ్మల్ని 3 సార్లు వీళ్ళు యాక్షన్ తీసుకుంటే మనమందరూ సంతోషించిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అటాక్ జరిగింది దీపికమ్మ కానీ నేను కానీ ఉంటే చంపాలని చెప్పేసి ఈరోజు అటాక్ చేశారు. ఇలాంటివి ఇంతకు ముందు హిందూపూర్లో ఎప్పుడూ జరగలేదు. కాబట్టి మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం కాదు. ప్రజలందరూ దీన్ని గమనించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యక్రమం చేస్తే వాళ్ళు పెద్ద రకంగా వాళ్ళు దుర్భాషలు ఆడినా కూడా మా వాళ్ళు రియాక్ట్ అయితే అది తప్పంటారు. ఈరోజు ఏమాత్రం మాట్లాడలేదు. మీరందరూ కావాలంటే గమనించుకోవచ్చు ఆ క్లిప్పింగ్స్. నేను కూడా అదే పనిగా తెప్పించుకున్నాను. ఏమన్నా నోటు జారి ఏమైనా తప్పు మాట్లాడాను. ఈ వేణురెడ్డి మాట్లాడింది ఒకటి ఏంటంటే, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గెలిపించకుండా ఎవడో బయటోడిని వాడు వచ్చి మీకు ఏమైనా సహాయం చేస్తున్నాడా, ఈరోజు అనుభవిస్తాడు కదా వాడు అని చెప్పి మాట్లాడేటువంటి మాటకు ఇంత ఆఫీసు మీద పడి దౌర్జన్యం చేసేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటే రేపు పర్యవసనాలు ఎట్లుంటాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రేపు పర్యవసనాలు కూడా ఇట్లే ఉంటాయి. వాడు అనేది కూడా తప్పని మీరు మాట్లాడితే మరి మీ బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడినాడు, మీ పట్టాభి ఆ రోజు ఏమేమి మాట్లాడినాడు, ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజు బోషిడికి అన్నాడు. ఎంత ఘోరమైనటువంటి పదజాలం అది. అంత పదజాలం మీరు మాట్లాడితే మా కార్యకర్త చేస్తే దౌర్జన్యం అన్నారు. ఈరోజు వాడు అని మాట్లాడిన దానికి నాన్ లోకలు వాడు ఏం చేస్తాడని చెప్పి మాట్లాడిన దానికి ఇంత పెద్ద రాగదాంతం చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా కోరుకుంటున్నాను, సరే మమ్మల్ని అరెస్ట్ చేశారో లేకుంటే మమ్మల్ని అక్కడికి పోవద్దని చెప్తున్నారు. మీ రిక్వెస్ట్ మేము కూడా ఒప్పుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి బాధ్యత మీకుంది. మాట్లాడము మేముండేది అపోజిషన్ పార్టీ. మా కర్తవ్యం ఈరోజు ప్రజల పక్షాన ఇక్కడేటువంటి అధికార పార్టీ ఏ తప్పులు చేసినా కూడా ఎత్తి చూపించినటువంటి బాధ్యత ఇది మాది. ఆ బాధ్యత మేము చేయకుంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మీరు ఎక్కడైతే అవినీతి చేస్తారో, మీరు ఎక్కడైతే అక్రమాలు చేస్తారో, లేకుంటే మీరు ఎక్కడైతే ప్రజాస్వామ్య విధంగా అవలంబించరో ప్రశ్నించేటువంటి హక్కు మాది, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాది. దట్ ఈస్ వై వీఆర్ కాల్డ్ అపోజిషన్.